విజయరామ్ గారు, కొత్త రకంగా పంట పండించొచ్చు అని విన్నాను నేను. 5 layers క్రాప్ అని మీరు అంటే కొత్తగా తీసుకొచ్చారనే మాట అనొచ్చా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆల్రెడీ ఉన్నదేనా? ఇది పాలేకర్ గారు నేర్పిన విద్య అండి. వారి దగ్గర ఆయనది కొత్తగా ఉన్నదే. అసలు ఎలా, ఎంత స్థలంలో పండించుకోవచ్చు? అసలు 5 layers అంటే ఎలా వేస్తారు? ఆ డీటెయిల్స్ చెప్తారా ఒకసారి? అంటే ఎందుకంటే మీ వ్యవసాయ క్షేత్రంలో ఇది చాలా ప్రత్యేకంగా ఉంది, వచ్చిన వాళ్ళు కూడా దీనిపైన ఆసక్తి చూపిస్తున్నారు చూడడానికి. సో మాకు కూడా వివరించండి. ఇది 400 గజాలు చాలమ్మా. 400 గజాలు అనే ప్లేస్ ఉంటే వ్యవసాయ భూమిలో, గ్రామాల్లో ఇళ్ల దగ్గర, పట్టణాల్లో ఒకవేళ అంత స్థలం ఉంటే 1000 గజాల స్థలం ఉందనుకోండి, 400 గజాలు ఇల్లు కట్టుకుని 600 గజాలు ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే నగరాల్లో ఎవరికైనా గొప్ప వాళ్ళకి 1000 గజాల స్థలం ఉంటే 400 గజాలు ఇది తీసుకుని తెతిమా చోట ఇల్లు కట్టుకోవటం చేస్తే ఒక్క ఉప్పు కోసం బయటికి వెళ్ళాలి. అంతేనా? మొత్తం అన్ని ఇంకా ఇంటి వెనట్లేదు, మా పెరట్లో పండినవి అని చక్కగా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఒక 50 మందికి అవ్వచ్చు, 50 కుటుంబాలకు అవ్వచ్చు. అంత ఉంటుంది దీంట్లో. మీకు ఇక్కడే చూపిస్తాను. ఇప్పుడు నేరేడు చెట్టు ఉంది కదండి, నేరేడు చెట్టు అంటే దాన్ని ఈ నేరేడు చెట్టు ఫస్ట్ లేయర్ లో ఉంటుంది. అంటే బిగ్ ట్రీస్ అంటారు, మహావృక్షాలు అంటారు. ఇవి దీని నుంచి రైతుకి ఇమ్మీడియట్ గా వచ్చే ఆదాయం అనేది ఏది ఉండదు. ఎన్నేళ్ళు పడుతుంది? ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. 7 ఏళ్ళు. అదే ఇప్పుడు ఈ తోట పెట్టాడు అనుకోండి, నేరేడు తోట 6-7 ఏళ్ళు ఆగాలి. ఇప్పుడు ఈ 400 గజాల్లో ఇది ఒక మొక్క మాత్రమే, 81 చెట్లు ఇది ఒకటి మాత్రమే. అట్లా అనమాట. మరి ఇప్పుడు దీనికోసం 6-7 సంవత్సరాలు మనం ఎదురు చూస్తున్నాము. ఇది ఒకటే చెట్టు ఉంటది. దీని నుంచి 30 అడుగుల్లో జామ చెట్టు ఉంది. 30 అడుగులు. ఇది ఇప్పుడు జామ చెట్టు చూడండి, వెనక కాయలు కాస్తుంది చూసారా, జామకాయలు. ఇది జామ చెట్టు ఇక్కడికి 30 అడుగులు. ఇక్కడి నుంచి మళ్ళీ 30 అడుగులు అక్కడ సపోటా చెట్టు చూడండి, సపోటా కనపడుతుంది. అవును, ఇంత గ్యాప్ ఉండాలి వీటికి. అయితే ఈ మధ్యలో కూడా ఇంకొన్ని కనపడుతున్నాయి కదా వీటిని. దీంట్లో ఇప్పుడు 30 అడుగులు 60 అడుగుల సగం, 30 అడుగులకి చిన్న చెట్లు వస్తాయి, జామ చెట్లు లాంటివి. 30 అడుగుల్లో సగం ఎంత? 50 అడుగుల సగం, 60 అడుగుల సగం 30 అడుగులు, 30లో సగం 15 అడుగుల్లో వచ్చేసరికి మీకు ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకి 15 అడుగులు అరటి చెట్లు పెట్టారు. మధ్యలో 7.5 అడుగులు వస్తుంది. 15లో సగం 7.5కి మునగ చెట్లు. చూడండి, ఈ లైన్ అంతా మునగ చెట్లు ఉన్నాయి. మునగ చెట్లు గాని, అవిసె గాని, గ్లిర్సిడియా, ఈ 3 ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ 3 ఎందుకు పెట్టుకోవాలంటే దీని వల్ల ఈ చెట్టు బాగుంటది. అలా ఎలా? మునగ చెట్టు వల్ల అరటి చెట్టుకి ఏంటి లాభం అంటారు? దీని నైట్రోజన్, దీనికి కావాల్సిన నత్రజని తెస్తుంది. సింబయోసిస్, ఆధారపడటం ఒక చెట్టుతో ఒకదారు. అడవి అంతా ఇలాగే ఉంది. ఈ సింబయోసిస్ మెయింటైన్ చేయడానికి పాలేకర్ గారు అడవిని చూసినప్పుడు అడవిలో అన్ని రకాల చెట్లు ఉన్నాయా, ఒకే చెట్టు ఉందా అని ప్రశ్నిస్తాడు. అన్ని రకాలు ఉన్నాయి కదా. అడవిలో చేమ నుంచి ఏనుగు వరకు, గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు అడవిని దాటి ఎప్పుడు బయటికి రాలా. మనిషి ఎంటర్ అయిన తర్వాత ఈయన బయటకు వచ్చినాయి కదా. అలా అడవి ఎప్పటి నుంచి అనాదిగా అడవి మీద ఆధారపడి నీ జీవరాశులు ఉన్నాయి. నీ పొలంలో నువ్వు మోనోకల్చర్ వేసుకుని ఇబ్బంది పడుతున్నావు. ఇది చేసుకుంటే నీకు ప్రతి లైను, దీంట్లో ఉన్న లైన్లన్నీ 9 వరుసలు వస్తాయి. ATM సెంటర్ అంటాడు. ప్రతి లైన్ ఒక ATM సెంటర్. అంటే ఎనీ టైం మనీ. ఇప్పుడు దీంట్లో మీకు చూపిస్తా. ఇప్పుడు మీరు 4 చెప్పారు కదా విజయరామ్ గారు. ఇప్పుడు నేరేడు పండు 60 ఆ తర్వాత 30 అడుగులు. 60 అడుగులో ఫస్ట్ లైన్ చూసారా, ఫస్ట్ లైన్ లో అక్కడ నేరేడు ఉందా, మళ్ళీ ఆ చివర మామిడి ఉంటది, ఈ మహావృక్షాలు బిగ్ ట్రీస్. మళ్ళీ ఆ కార్నర్లో పనస, ఇటు నేరేడు, ఈ చివరి వచ్చేసరికి సీమ చింత గాని సపోటా గాని మీ ఇష్టం. ఇప్పుడు 7.5 అడుగుల వరకు చెప్పారు. ఆ తర్వాత ఇంకా 7.5 అడుగుల్లో ఇది 7.5 అడుగులు కదా. ఈ మధ్యలో కాలువ, ఈ కాలువ తీసిన మట్టును చూసారా, దీన్ని బెడ్ చేస్తాం. ఇటు లెఫ్ట్ రైట్ షిఫ్ట్ చేస్తాం. చేసినప్పుడు వర్షం పడింది అనుకోండి, ఈ మునగు
ఇక్కడ చక్క సున్నితమైన మనకి ఆకుకూరలు వేసుకోవచ్చాము కదా. కొత్తిమీర వచ్చింది కదా, ఉమ్, ఇక్కడ టమాటా పెట్టాం, టమాటా టమాటా ఇక్కడ పసుపు పెట్టాం. పసుపు. ఇవన్నీ మనకి చాలా తక్కువ ప్లేస్లు. మరి వీటికి ఏమి ఇబ్బంది అవదా ఈ మొక్కల వల్ల, ఈ అరటి చెట్ల వల్ల? దీనివల్ల మీకు ఒకటి మునుగు చెట్టు ఉందో పైన, ఉమ్, ఆ మునుగు చెట్టు డాన్సింగ్ షేడ్ చూడండి, కదులుతా ఉంది చూడండి పైన. ఉమ్, ఆ కదలికలతో సూర్యరశ్మి దీనికి సరిపోద్ది. దీని మీద ఎండ పడుతుందా, ఈ ఎండ దీనికి చాలు, అంతవరకు చాలు, చిన్నది కాబట్టి. అట్లా అనమాట. దీని మీద లైట్ గా ఎండ పడుతుంది చూసారా, ఈ ఎండ దీనికి సరిపోద్ది. దీని వల్ల వడిలిపోద్ది, ఎప్పటికి ఇలాగే ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా నీళ్లు రకాలు అసలు ఎంత స్థలంలో ఎన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ నీళ్లు పెట్టాను చూసారా, ఈ నీళ్ళ తేమ ఇక్కడికి వచ్చింది చూసారా, ఇలా దీనికి ఆ తేమ చాలు, నీళ్ళు అక్కర్లా. నీళ్లు వేరు, తేమ వేరు. మొక్కలు ఈ సృష్టిలో నీళ్లు తాగవు, ఆ తేమ చాలా అటుకి. ఏ మొక్కైనా తేమ కావాలి. అడవిలో ఎవరు ఇరిగేషన్ ఉందండి, అంతేగా, అడవిలో ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు కదా, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు. అక్కడ అడవి ఎలా పోతుందంటే ఈ రాలిన ఆకులను చూసారా, ఈ రాలిన ఆకులు ఇవన్నీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలా ఉపయోగపడతాయి? ఇది ఏంటంటే తేమని హోల్డ్ చేస్తుంది అనమాట, రీటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ చూడండి, జీవరాశులు జలగా ఇది బంగారం. ఇది వాసన ఉన్న పరిమళం, పాలేకర తినొచ్చు దీన్ని అంటారు. అబ్బా ఎంత కమ్మటి వాసన, కమ్మటి వాసన. అదే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ మాయిశ్చర్ ఇక్కడ చూడండి, తెలుస్తుంది. ఇక్కడ మీరు ఇలా ఉంది మాయిశ్చర్, పొడి కొంచెం కదా, అంతా పొడిగా ఉంది, ఇక్కడ తడిగా ఉంది. ఇక్కడికి దూరం చూడండి, ఇది చూపించండి, 1 2 3 జానల దూరంలో వాతావరణంలో ఇంత మార్పు ఉన్నది. ఇక్కడ మైక్రో క్లైమేట్ ఉంది. ఈ రాలిపోయిన ఆకులన్నీ ఇలా పెడతాం వల్ల గతంలో మనం ఇచ్చిన నీళ్ళని వెంటనే ఆరిపోకుండా చేస్తుంది. వాతావరణంలో 90% సముద్రం ఉంది, మహాసాగరం అంటారు పాలేకర్ గారు. వాతావరణంలో గాలిలో తేమ ఉంది, ఈ తేమ దీన్ని గ్రహిస్తుంది అనమాట. వాతావరణంలో తేమ ఇది గ్రహిస్తుంది. మొక్కలు ఈ విధంగా మనం తక్కువ నీళ్ళతో, వరిలో పండించే నీళ్ళ కన్నా తక్కువ నీళ్ళతో మనం ఈ వ్యవసాయం. ఇప్పుడు వీటికి ఇప్పుడు ఇది టమాటా చూపించారా, పసుపు చూపించారా, దీనికి ఎంత దూరం, ఒక్క జానడు ఉంది, మళ్ళీ ఇది జానడు. ఇలా ప్రతి అంగుళాన్ని ఇలా తయారు చేసుకోవచ్చు మనం. ఎంత నీళ్లు పడతాయండి దీంట్లో? వరిలో పండించే నీళ్లు, వరికి ఎంత నీళ్లు పెడుతున్నారు, స్టాండింగ్ వాటర్ ఎంత పెడతారు, దాంట్లో 10% కూడా దీనికి నీరు కావు. అంత అవసరం లేదన్నమాట, ఆ వరికి పెట్టేంత అవసరం లేదు, 10% కూడా కాదు, అంత కూడా. కానీ ఆదాయం పరంగా వరి కన్నా 10 రెట్లు ఎక్కువ. ఇవన్నీ పంట చేతికి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఒక్కొక్క సమయానికి వస్తాయి కదా, నిరంతరం. ఇక మనం ఇది ఎన్ని ఏళ్ళైనా ఇది అంతే. ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు, దున్నటం ఉండదు, ఏమీ ఉండదు. అడవిలో ఎక్కడ దున్నరు కదా, దీంట్లో ట్రాక్టర్ రాదు. అంటే ఇది ఒక అడవిలాగా చూడాలి, అడవే. దీంట్లో మీకు 25,000 వరిలో వస్తుంది ఆదాయం. దీనికి 10 times 2.5 లక్షల ఆదాయం దీంట్లో ఉంటుంది. అబ్బో, 2.5 లక్షల? 2.5 లక్షలు. పెట్టుబడికి ఎంత అవుతుంది? 1 time పెట్టుబడి. 1 time అంటే ఈ మొక్కలన్నీ మీరు తీసుకుని ఈ పద్ధతిలో కాలువలు తీసుకుని ఇవన్నీ చేశారనుకోండి, ఒక బాక్స్కి 6,000 నుంచి 7,000 రూపాయలు అవుద్ది. ఇది కాలువలకి. మొక్కలకి ఒక 6-7 అంటే ఒక 14 నుంచి 15,000 అవుతుంది పెట్టుబడి. అంతవరకే, అంతే. మిగతా ఈ విత్తనాలకు కానీ వీటికి అవేం లెక్క చేసుకోమా? అన్ని దీంట్లో వచ్చేస్తాయి. 5-6 వేల రూపాయల్లో మీకు ట్రాన్స్పోర్ట్ అన్ని వచ్చేస్తాయి ఒక బాక్స్ కి. ఈ కాలువలు అన్ని మీరు తీసుకున్నారనుకోండి ఇంకా రేట్ తగ్గుతాయి. లంసం గా తీసుకున్నప్పుడు దీంట్లో జేసీపీతో తీసినవి కాదు, ఇది మనుషులతో తీసిన కాలువలు. మనుషులు ఉండాల్సిందే, పెద్ద వాహనాలు ఏవో వచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా. టమాటాలు స్టార్ట్ అయినాయి, భలే ఉన్నాయి. మదనపల్లి టమాటాలు ఇవి. ఇవన్నీ ఇది తోలు పల్చగా ఉంటది,
మన కూర వండితే 5 నిమిషాల్లో అయిపోతుంది. మ్మ్. తోలు మందం ఉండదు ఇది. ఆ. ఇంతకు ముందు వచ్చేవండి అలా మామగారు ఒక 10 ఏళ్ళ నేను స్కూల్ చదువుకునేటప్పుడు 15 years బ్యాక్ అప్పుడు అసలు కూర వండితే ఎంత కమ్మగా ఉండేవో టమాటోలు. వాసన కూడా చూడండి మీకు ఎంత. అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉందో, మంచి పరిమళం. దీంట్లో అండి ఇప్పుడు ఇది పసుపు కదండి ఇది. మ్మ్. ఇప్పుడు ఈ కాలువ మీద మ్మ్. అయ్యా ఇది కాలువ కదా, కాలువ గట్ల మీద పసుపు వేసాం మనం. మ్మ్. అవును, ఎందుకని? దీన్ని చూపించండి. కరెక్ట్ గా కాలువ గట్ల కాలువ మీద గట్ల పసుపు వేస్తే వేశారు. మనకి ఇది పసుపు వస్తుంది చూసారా. ఓ. మ్మ్. ఇది దగ్గరగా మీకు 1/2 kg ఉంటుంది పచ్చి మీద. కేజీ ఉంటుంది కదా. అది ఎండబెడితే 1/4 kg అవుతుంది. 1/4 kg అవుతుంది. కరెక్ట్, ఎండిపోవాలి పూర్తిగా. అసలు ఎంత బాగా ఎండిపోవాలిగా, పూర్తిగా ఎండిపోవాలి. మనం అరగదీసేంత దంచితే ఎలా వచ్చేలాగా అరిగిపోవాలి. పచ్చి పసుపు ఈ మధ్య చాలా మంది యూస్ చేస్తున్నారండి. మొహానికి రాసుకోవడం, అందానికి కావచ్చు, ఆహారానికి పసుపు చాలా మంచిది అంటారు కదా. యాంటీబయాటిక్గా కూడా యూస్ చేస్తాము. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, భలే ఉంది. ఇలాంటివి ఇక్కడ చాలా చాలా ఉన్నాయి వెరైటీస్ చూడడానికి కూడా. చాలామంది వస్తున్నారు చూడడానికి, నేర్చుకోవడానికి. మనకి 5 layers క్రాప్ ఎలా పండించుకోవాలో, ఏవేవి వేయాలో, ఇలాంటి అన్ని డీటెయిల్స్ మీకు విజయరామ్ గారు చెప్తారు. కంప్లీట్ ఒక నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, వారితో ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. విజయరామ్ గారు ఇవన్నీ చూపించారు, బాగుంది. మీ చెయ్యి ఇందాక నుంచి కొంచెం ఎర్రగా అవడం గమనించాను నేను. ఏదో కలర్ అంటుకుంది. ఇది కలర్ కాదమ్మా, ఇది మన బచ్చలి విత్తనాలు. ఓ, ఇది నేచురల్ కలర్. అసలు ఎంత బాగుందో. మీరే నలపొచ్చండి. ఓహో, ఎంత బాగుందో కలర్. వెరీ నైస్. ఇప్పుడు మంచి పర్పుల్. ఆదాయపరంగా మనం ఏదైనా ఆలోచన చేస్తే ఈ బచ్చలి గింజల్ని మళ్ళీ రైతులకు మనం ఇవ్వచ్చు. ఆకుతో పప్పు చేసుకోవచ్చు, ఈ కాడతో కూడా పప్పు చేస్తారు. బచ్చల కూర మంచి ఐరన్ ఇది, మంచి ఐరన్ ఇది. వండుకుని తినొచ్చండి. అయ్యో, ఆకుకూరలో కాడలు, లేత కాడలు వండుతారు. ఇవి మనం హోలీకి కృత్రిమైన రంగులు వాడుతున్నారు కదా, అలా వాడకుండా దీన్ని మన బేపిండిలో కలిపి పిల్లలకి ఇస్తే దీంట్లో ఏం ప్రమాదం లేదు. డబ్బు సంపాదించాలనుకుంటే బోల్డెన్ ఆలోచనలు ఇవన్నీ చేయొచ్చు మనం. నేచురల్ గా దొరికే వాటితోనే ఇలా కెమికల్స్ ఏవి లేకుండా చక్కగా. అలాగే హోలీ కలర్ లాగా యూస్ చేయొచ్చు. పసుపు ఉంది. ఈ పసుపు మనకి హోలీ వచ్చేది మార్చ్ ఏప్రిల్ లో వస్తుంది హోలీ. ఈ పసుపు కూడా మీరు తీసుకుంటే దీని నుంచి కూడా మంచి పసుపు రంగు వస్తుంది. ఇది మనం పసుపు మన దీంట్లో కలిపేసేసి బియ్య పిండిలో కలిపేసేసి పిల్లలకి ఆడుకుంటాకి ఇవ్వచ్చు. ఇంకా పసుపుతో ఇంకా వేరే కలర్ ఇంకా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. నేచర్ అన్ని ఇచ్చింది భగవంతుడు. అప్పుడు మనం దీంతో కూర చేస్తారు, పసుపు కూర అంటారు. ఇది రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ తింటారు, ఉత్తర భారతదేశం వాళ్ళు. మంచిది కదండి. ఇది వేడి కాదు, పసుపు ఎంత ఎక్కువ వేసుకుంటే వేడి. దీంతో క్యారెట్ లాగా కూర చేస్తారు. ఇది ఎంత కూర తిన్నా సరే వేడి కాదు. సంవత్సరం మొత్తం క్యాన్సర్ రాకుండా ఇది ఆపుద్ది. కుర్కుమిన్ పర్సెంటేజ్ దీంట్లో ఎక్కువ ఉంటది. పసుపు రంగు చూసారు కదా, పసుపు కొమ్ములు ఇవి పచ్చివి. ఇప్పుడే ఇంకా ఇలా తీశారు ఈ మొక్కని. కలర్ అసలు ఎంత బాగుందో, నేచురల్ పసుపు ఇది. ఈ మధ్య కాలంలో వీటిని కూడా వాడొచ్చు అనే అవేర్నెస్ చాలా మందికి పెరిగింది. పసుపు కొమ్ములు ఎండిపోయినవి కాకుండా ఇలా పచ్చివి కూడా యూస్ చేస్తున్నారు. ఇవి పసుపు అంటే మొహానికి రాసుకోవడానికి ఉపయోగిస్తారు, పూజల్లో మనం ఎక్కువ వాడతాం. అలాగే వంటకు కూడా వీటితో కూరలు కూడా వండుకుంటారంట, విజయరామ్ గారు అన్నారు. అలాగే ఇవి వాడడం క్యాన్సర్ కారకంగా వచ్చేటువంటి కణితులు ఏవైతే ఉంటాయో బాడీలో ఏమైనా ఫామ్ అయితే గనక ఈ కూర తిన్నప్పుడు, అలాగే వీటి నుంచి మన ఆహార పదార్థంలో వీటిని కలుపుకున్నప్పుడు ఆ కణితులు కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా తగ్గుతాయట అని విజయరామ్ గారు చెప్తున్నారు. అంతే కదా సార్? అవునండి. ఇది వేడి కాదండి, ఈ కూర వేడి కాదు. ఇంకా దీంతో మనం పచ్చడి చేస్తారు, కుంకుమ చేస్తారు. కుంకుమ తయారైతే పసుపుతోనే. నాకు తెలిసింది, ముందు వేరే అనుకునేదాన్ని, కుంకుమ ఎలా వచ్చేదా అని అనుకునేదాన్ని. తీసి నిమ్మరసంలో ఎండబెడతారు, రాత్రంతా నానబెడతారు, పగలు ఎండబెడతారు. అలా ఈ ప్రక్రియ చాలా రోజులు చేస్తారు. చేసినప్పుడు అది రోజు రోజుకి ముదురు రంగు వస్తూ ఉంటుంది. సింధూరం నుంచి ముదురు రంగు, గోల్డెన్ ఎల్లో, తర్వాత సింధూరం, తర్వాత ముదురు రంగు, ఆరెంజ్ అయితే రెడ్, ఇలా దశల వారీగా మారుతుంది. నైట్ నిమ్మరసంలో నానబెట్టాలి, తెల్లారి ఎండబెట్టాలి. అలా చేసేది. దాన్ని పెట్టుకుంటే స్కిన్ ఎలర్జీస్ రావు.
అలాంటిది మన ఆవు మనం వెన్న చిలుకుతాం కదా, అందరికి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఆవులు వస్తాయి త్వరలో. ఆ వెన్నని నుదుటి మీద పెట్టుకుని లైట్ గా ఈ కుంకుమ అద్దుకునేది మా అమ్మమ్మ మా చిన్నప్పుడు. ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు కదా, ఆ స్టిక్కర్ ప్లేస్ లో వెన్న పోసి పనిచేస్తుంది. నేను కూడా పెట్టుకున్నాను. అలా ఈ చేస్తున్నారు. పద్ధతి అయితే చాలా బాగుంది. చూసారు కదా, పసుపు చాలా న్యాచురల్ గా ఉంది. క్యాన్సర్ తో బాధపడే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ మెడిసిన్ అండి. పచ్చి పసుపు ఏదైతే ఉందో ఇది మళ్ళీ కొన్ని చోట్ల కూరలు కూడా వండుకుంటారట. మీరు ఒకసారి ప్రయత్నించండి. క్యారెట్ ఎలా అయితే వండుకుంటాం మనం చిన్న చిన్న పీసెస్ లా చేసుకుని, అలాగే పసుపు ఎంత క్లియర్ గా తెలుస్తుందో, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా ఫ్రెష్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కలర్ కూడా ఏవి అవసరం లేదు, ఇంకా మిక్స్డ్ కలర్స్ ఏవి అక్కర్లేదు, న్యాచురల్ కలర్ ఇది పసుపు తెలుస్తుంది. అండ్ అలాగే ఇవి బచ్చలవి, నాకు తెలిసి ఇవి లిప్స్టిక్ లా కూడా పనికొస్తాయి సార్. చక్కగా ఉంది. పొలంలో ఉన్న వాళ్ళు వేసుకుంటారు చిన్నపిల్లలు. బాగుందా? చూడండి ఎంత బాగుందో కలర్. కలర్ చాలా నచ్చింది నాకు. ఇది పసుపు, ఇంకా వేరే అక్కర్లే. వీటితో ఇలా గోరింటాకులా కూడా పెట్టేసుకోవచ్చు సరదాగా. పిల్లలు అయితే అదే పని చేస్తారు, ఇలా తీసుకుని. మంచి కలర్ వచ్చింది కదా, లిప్స్టిక్ షేడ్ మారింది. వెరీ నైస్. పసుపు స్మెల్ అయితే అదిరిపోయింది. చూడండి, ఇది పసుపు, ఇది ఏమో వచ్చేసి మనకి టమాటా, ఇది వంకాయ. వంకాయ ఏంటి సార్ ఆ కలర్ లో ఉన్నాయి? ఇది పండించాక విత్తనాలు తీస్తామమ్మా. అంటే చెట్టుకి అలా ఉంచేసారు, నార్మల్ వంకాయలే కానీ అలా ఉంచేసారు. ఉంచేసాం. ఇది అల్లం. ఇప్పుడు మనకి భూమిలో వచ్చేవి అల్లము, పసుపు చూపించాము. కంద అయిపోయింది, కంద పంట అయిపోయింది. అది మిర్చి, మంచి ఎరుపు రంగులో ఉన్నాయి పండు మిర్చి. ఇది అవిస. అవిస ఇప్పుడు అసలు ఎంత అవేర్నెస్ పెరిగిందో. ఫ్లాక్ సీడ్స్ కదండి, అవిసె గింజలు వాడాలి. ఆ తెల్ల పూలను చూసారా, దాంతో కూర చేస్తారు, పప్పు చేస్తారు. మునక్కాయలు ఇవి నేను ధర్మపురిలో చూసాను సార్ ఈ చెట్టు. దీన్ని చూపించారా, బచ్చలాకు. బచ్చలాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వంకాయ. సార్ ఇందాక మీరు చెప్పినవన్నీ మధ్యలో మామిడి చెట్లు కూడా, మామిడి మొక్కలు కనిపిస్తున్నాయి. మామిడి మొక్కలు ఏంటంటే, మేము ఈ పళ్ళు రాలిపోయి పక్షులు కొట్టినవి ఉంటాయి చూసారా, దీన్ని జీవామృతంలో కలిపి వేసినప్పుడు ఆ టెంకలు పడి మొలకలు వచ్చినాయి. ఇవన్నీ తీసి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో వేరే చోట నాటేస్తాం. ఇవి తీసి వేరే దగ్గర పెడతారు. అవిసె గింజలు ఈ మధ్య బాగా చూస్తున్నాం, వెయిట్ లాస్ లో చాలా యూజ్ చేస్తూ ఉంటారు. మనం తినే ఆహార పదార్థాల్లో కూడా ఆ పొడి వేసుకోండి అని చెప్తారు వెయిట్ లాస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి. ఆ ఫ్లాక్ సీడ్స్కి సంబంధించిన చెట్టు ఇది, అవిసె చెట్టు అంట. తీగల్లాగా ఉన్నాయి, చిక్కుడు గింజల లాగా ఉన్నాయి అవి. అందులోంచి మనకి అవిసె గింజలు వస్తాయి, వాటికి సంబంధించిన పువ్వు ఇది. ఈ పువ్వుని కూడా పప్పులో వేస్తారట, కర్రీలాగా కూడా చేసుకుంటారు. ఆకుకూర పప్పు ఎలా చేసుకుంటాము, లేకపోతే ఉట్టి ఆకుకూరని ఎలా వండుకుంటాం మనం, అలా వండుకుంటారంట. ఇది ప్రత్యేకించి హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆడపిల్లలకి నడుము నొప్పి ఉన్నప్పుడు, అలాగే పీరియడ్స్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ కూర వండి పెడతారట, అలా పెట్టేవాళ్ళంట పాతకాలంలో కూడా. సో ఎవరికైనా తెలిస్తే వీటి గింజలు దొరికితే వచ్చి విత్తనాలు తీసుకుని వెళ్ళి, మీకు ప్లేస్ ఉంటే కనుక హ్యాపీగా అక్కడ నాటుకోండి, బాగుంటుంది. పెద్ద చెట్టు వచ్చింది ఇక్కడ అయితే, అంత పెద్దగా అవుతుంది చెట్టు. ఇప్పుడు ఇది గట్టి మీద ఉంది, ఇది సపోర్ట్ ఏం లేదు. తర్వాత నీళ్ళు అక్కడ వెళ్తున్నాయి, చెట్టు ఒక డ్రైగా ఉంది, దీని వేరు అంతా నీరు తీసుకుంటది. ఇక్కడ డ్రై పంటలు ఇక్కడ వేసుకోవచ్చు. అక్కడ ఏవేవి వేయొచ్చు? అల్లం ఉందిగా, అల్లం ఉంది, పసుపు ఉంది. అల్లం అలా పొడి నేల మీద పండుతుంది. నీళ్ళు ఎక్కువ ఉండకూడదు కదా, తేమ తీసుకుంటుంది. ఇట్లా మీకు ఇక్కడ ఒకటి అయిపోయినప్పుడు గోంగూర అయిపోయింది, మళ్ళీ గోంగూర వేసాం, టమాటా. వీటన్నిటికీ పొడిగా ఉంటే చాలు, పొడిగా ఉంటే చాలు, నీళ్ళు అవసరం లేదు. తేమ కావాలి, అన్నిటికీ తేమే కావాలి. ఇప్పుడు మీరు టమాటా ఈ లైన్ ఒక్కటే మనకి ఖాత వస్తే మొదలు పెడితే మీకు ఒక 15-20 కేజీలు ఈ ఒక్క లైనే వస్తాయి. టమాటా ఎంత సమయం పడుతుందండి, ఎన్ని రోజులు పడుతుంది? మనకి 75 నుంచి 3 నెలలు అండి. 90 రోజుల్లో మనకి కాపు వస్తుంది. ఒకసారి కనుక ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంత స్థలంలో వేస్తే 15 కేజీల దాకా పండుతుందంట ఒక లైన్ లో. ఒక వరుసకే ఇవి, ఇంకా చాలా వరుసలు ఉన్నాయి. ఇలా ఎన్ని వరుసలు ఉన్నాయండి మొత్తం? ఈ 60/60 అనేది 9 వరుసలు అండి. 9. ఒక వరుసకే 15 కేజీలు అంటే 9x15 అలా లెక్క పెట్టుకోండి. అలా ఎంత వస్తుందో దిగుబడి. మీకు లెక్కలు కేజీల్లో ఎంత వస్తుంది, దాని మార్కెట్ ధర, ఊర్లో అమ్ముకుంటే ఎంత వస్తుంది అన్ని కూడా మీకు వివరంగా చెప్తాను. తప్పకుండా.
దీన్ని మన వామ్ ఆకు అంటారు. కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకి. ఏయ్ వాము వాము మంచి కొత్తిమీర ఉందండి, అక్కడ ఉండదు. ఇంకా కనిపించలేదేంటా అనుకున్నాను నేను. వాము అంత దూరం నుంచి కూడా కొంచెం స్మెల్ వచ్చింది, ఎక్కడన్నా ఉందేమో అనుకున్నా. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా. ఇదైతే బజ్జీలు వేసుకుంటారు కొంతమంది, చాలా మందికి తెలిసే ఉంటుంది కదా వాము బజ్జీలు. అవి వేసుకోవచ్చు ఈ ఆకుతో చక్కగా క్లీన్ చేసుకుని. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇక్కడ, అంత పెద్ద బజ్జీలు వేసుకుంటే తమలపాకు బజ్జీలు కానీ వాము బజ్జీలు కానీ ఎంత బాగుంటాయి కమ్మగా. కానీ ఈ స్మెల్లేనండి ఎంత దూరం నుంచి అయినా అట్రాక్ట్ చేస్తుంది. వాము అంటే మనకు తెలుసు కదా, డైజెషన్కి చాలా చాలా మంచిది. నా చేతులు అలాగే రంగులు ఉండిపోయినాయి సార్, పసుపు అలాగే ఈ బచ్చలకాయ కలర్. హోలీ మీ చేతిలో అదే కదా, హోలీ భలే కనిపిస్తుంది హోలీ నిజంగా. వాము అసలు మంచి సువాసన. ఇదేంటండి ఇది? మీరు చూసారా, ఇది కృష్ణ పాదం అంటే కృష్ణుడు యొక్క పాదం ఉంటుంది దీంట్లో. ఇది ఈ ఆకు మీద దీనికి పువ్వులు చాలా వస్తాయి. ఓహో మొత్తం ఒకటే ఇవంతా ఒకటేనండి. ఈ పువ్వులకి మకరందం కోసం తేనెటీగలు వస్తాయి. అంటే ఉపయోగం ఏంటండి ఇవి? వేటికి? అందానికి మాత్రమేనా లేకపోతే కాయలు అలాంటివి? ముందు తేనెటీగను బతికించడం అండి. ఓ అంటే అన్ని మనకు కాదు, కొన్ని ప్రాణులకు ఇవ్వాలి. తేనెటీగ ఈ భూమి మీద అది గొప్ప రోలు. అది పువ్వుని ఏదైతే పెందగా మార్చి చేసే పని పరపరాగ సంపర్కం. మనం చదువుకున్నాం. ఆ పాలినేషన్ లేకపోతే చేసే పని అదే, ఇంకే పక్షి ఏ జీవి చేయలేదు. ఇప్పుడు చాలా మంది ఆరోగ్యం గురించి మాట్లాడే వాళ్ళు తేనె ఉదయం పూట తాగండి అంటున్నారు. తేనె తాగకూడదండి. తేనె తాగితే ఇదేం తింటది? సార్ ఎంత మాట అన్నారు సార్. ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ కనో లేకపోతే ఆరోగ్యానికి మంచిదనో తేనెనే యూజ్ చేస్తున్నారుగా. వెయిట్ లాస్ కి చాలా పద్ధతులు ఉన్నాయండి. నువ్వుల నూనె తినాలి, రిఫైండ్ ఆయిల్ మానేయాలి, అవి మార్చుకోవాలి ఫస్ట్. కాఫీ టీలు మానేయాలి, ప్యాకెట్ పాలు మానేయాలి, ఈ సోనా మసూరి బియ్యం మానేయాలి, బీపీటీ. పెద్ద లిస్టే ఉంది. మానేస్తే సహజంగానే అమ్మమ్మ లావలేదు కదా. లేదు అసలు లేదు. ఇవన్నీ మనం తినబట్టేలాయండి. వీటి వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటి? దీని వల్ల ఏంటి, తేనెటీగలు బతుకుతాయి. రెండోది వచ్చేసి దీని నుంచి వచ్చే వాయువు ఏదవుతుందో పాముకి తలనొప్పి. అంటే పాములు ఇక్కడికి రావు. అంటే ప్రతి ఒక్కరు ఇది పెంచుకోవచ్చా? చక్కగా నేను చాలా మంది రైతులకు ఇచ్చాను. కృష్ణపాదం మొక్క అంటారు. సో చూసారుగా, కృష్ణపాదం మొక్క అంటారు. మీకు పొలం ఉంది, ఎవరైతే తోటలాగా వేసుకుంటున్నారో, ఒక తోట మేము కూడా ఒక చిన్నవాటి అడవిని మేము కూడా సృష్టించాలనుకుంటున్నాం మాకున్న స్థలంలో, విజయరామ్ గారి స్ఫూర్తితో అనుకున్న వాళ్ళు కృష్ణపాదం మొక్కను తెచ్చుకుని మీరు అక్కడ వాటిని వేసుకోండి. పాములు రాకుండా చాలా హెల్ప్ చేస్తుందట. దీని నుంచి వచ్చే వాయువు ఏదైతే ఉందో పాములకి తలనొప్పి వస్తుంది కాబట్టి అవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా ఉన్నాయి విజయరామ్ గారి దగ్గర, మీరు కన్సల్ట్ చేసి తెలుసుకోవచ్చు. సార్ ఇంకా ఎలాంటి మొక్కలు ఉన్నాయి స్పెషల్? అది అద్దసర అండి. అద్దసర అంటే అద్దసర అంటారు, అద్దసర అంటారు. ఆకుల నుంచి తమలపాకులాగా. ఇది పిల్లవాడు అజీర్తి చేసినప్పుడు రాత్రిపూట ఏడుస్తూ ఉంటాడు, పొట్ట అరుగుదల లేనప్పుడు చెప్పలేరు వాళ్ళు. ఆ ఏడుపు శబ్దాన్ని బట్టి తల్లి గ్రహిస్తుంది. ఆకలి ఏడుపు వేరు, బాధ ఏడుపు వేరు. అప్పుడు దాన్ని నువ్వుల నూనె మీద కాల్చి వేడి చేసి పొట్ట మీద వేస్తారు. పొట్ట మీద వేస్తే అరుగుదల పోతుంది. అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా ప్రకృతిలో దొరికేది మనకి మనుషులుగా మానవ మాత్రం అలాగే అన్ని రకాలుగా మేలు చేస్తుంది. సార్ చాలా పెద్దగా ఉన్నాయి సార్ ఆకులు. ఇవి ఏంటంటే మీ పై నుంచి కిందకి ఇంచుమించు ఒకే సైజ్ ఉంటుంది. మనం పువ్వుని తీసేస్తే కింద ఈ పువ్వుని చాలా మంది తీసేసినప్పుడు ఇక్కడ కూడా ఉంచండి, మీకు టాప్ టు బాటమ్ ఆల్మోస్ట్ ఒకే సైజ్ ఉంటుంది. చిన్న అరటి పళ్ళ ఇవి? మన కర్పూర అండి, చిన్న అరటి పళ్ళు. కరెక్ట్. మంచి పసుపు రంగులో తీతీగా పుల్ల పుల్లగా భలే ఉంటాయి. సార్ ఏంటి సార్ మొత్తం కప్పేసింది ఆకులతో, ఎంత పెద్ద చెట్టు. ఏం చెట్టు ఇది? అంజీర్ అండి. ఓ అంజీర్. ఈ పళ్ళు చూసారా? డ్రై ఫ్రూట్స్. ఇది సాయంత్రం 5-6 టైంలో దీని నుంచి పరిమళం వస్తుంది. ఇది నేను గమనించేసరికి చాలా రోజులు పట్టింది. ఎక్కడి నుంచి వస్తుందా పరిమళం అని. మీకు అక్కడ ఒక పండు అవుతుందండి, అది మీకు ఇస్తాను, చూడండి పరిమళం. దీంట్లో మంచి ఐరన్ ఫైబర్ ఉంటుందండి. అంజీర్ పండు. ఇప్పుడు మనకి బజార్లో ఇలా డాలర్ లాగా అమ్ముతారు కదా, ఆ షేప్ దీన్ని ప్రెస్ చేసి ఇస్తారు. మొత్తం ఇలా అణిగితే అది
Dry ఇలా మన fruit. ఇంటికి కావాల్సిన అన్ని పండ్లు ఒకటేసుకోవచ్చు మనం. నిజమే. పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు బయట కొనుక్కోవడం ఎందుకు, మనకి స్థలం ఉంది చక్కగా మనం పండించుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఇలా ఏవి పండిస్తే బాగుంటుందో కూడా సలహా తీసుకోండి. అందులో అంజీర్ కూడా చాలా మంచిదట. తక్కువ స్థలం, ఎక్కువేం ప్లేస్ పట్టదు, కానీ వచ్చేవి వీటి నుంచి వచ్చే దిగుబడి కూడా చాలా బాగుంటుంది కదా సార్. మన తింటాకే అమ్ముకుంటాం కాదు. ఆ, 5 లేయర్ మోడల్ అనేది మన వరకు ఇది ఒక జీవన కళ అండి. బయట ఏది కొనకుండా బతకటం భారత జీవన విధానం. అలా ఒక బాక్స్ పెట్టుకోమంటున్నాను నేను. ఎకరాలు ఇది చేయొద్దు. 60x60 ఓన్లీ 1 బాక్స్. ఫస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఫస్ట్ ఒకటే ఒక బాక్స్ పెట్టుకోండి. అంటే 60x60 400 స్క్వేర్ యార్డ్. మొట్టమొదట మేము ఇలా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం 5 లేయర్స్ క్రాప్ అన్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇది మీరు ఎకరాలు పెట్టకుండా ఒక 400 స్క్వేర్ యార్డ్లు ఇది స్టార్ట్ చేయండి. ఇది వరి చేలో కూడా చేసుకోవచ్చు. వరి చేలో చేసుకోవాలంటే మాగాండలు మెట్ట చేయాలంటే మట్టి కొరతుంది. ఒక చెరువు తీసుకుంటే 10% చెరువు, మీకు చెరువు చూపించాను కదా, ఆ మట్టిని అంతా రేజ్డ్ బెడ్ చేయాలి. చేసినప్పుడు అక్కడ వర్షాకాలంలో కూడా ఈ పంటలు వేసుకోవచ్చు. మాగాండలు ఇది చేయలేము, 5 లేరు. భూమిని ఎత్తు లేపినప్పుడు మొక్కలన్నీ బతుకుతాయి. నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట చచ్చిపోతాయి, చెట్లు రావు, వరి ఒకటే వస్తుంది. అందుకని దీన్ని మట్టిని మనం బయట కొనలేం కాబట్టి చెరువు తవ్వుకుంటే వచ్చే మట్టితో ఎత్తు చేసుకుని 400 గజాల్లో ఒక బాక్స్ పెట్టుకుని మీరు బజార్ మీద ఆధారపడకుండా తినటం కోసం పండించుకోవాలి. వద్దు, ఉన్న స్థలంలో మీకోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం పండించుకుని స్వయంగా మా తోటలో పండిని మేము తినాలనుకుంటున్నాం, మా స్థలంలో పండిని తినాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు చక్కగా ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చండి. 5 లేయర్స్ క్రాప్. ఈ వీడియో అంతా కూడా మీకు ఒక అవగాహన కల్పించడంలో భాగంగా తీసిందే. చాలా క్లియర్గా చెప్పారు సార్. ఇంతేనా? ఇన్ని రకాలుగా మనం వేసుకోవచ్చు కదా? అంటే ఇది ఏ అంజీరు ఒకటి పెట్టుకున్నాం కదా, ఇలా మనకి 9 రకాల వస్తాయి. ఇవన్నీ మీడియం ట్రీస్. ఇంకో చోట జామ పెట్టుకోవచ్చు, ఇంకో చోట నిమ్మ పెట్టుకోవచ్చు వీటి బదులుగా. విన్నారుగా, నిమ్మ, జామ, అంజీర్ కావచ్చు, అలాగే నేరేడు పండు చెట్టు ఫస్ట్ మనం చూసాం, నేరేడు చెట్టు. అలాగే ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. మీరు ఇంత దూరంలో ఎంతవరకు పెట్టుకోవాలి, ఏవి పెట్టాలనేది కూడా ఫస్ట్ మీరు ఒక పిక్చర్ క్లియర్గా రాసుకుని ఒక పేపర్ వర్క్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మీకున్న స్థలంలోనే 400 గజాల స్థలంలో చక్కగా 5 లేయర్స్ క్రాప్ని మీరు కూడా పండించుకోవచ్చు. హ్యాపీగా దాని నుంచి వచ్చే ఫుడ్ తింటే, మన చేతులతో పండించింది మనం ఆహారంగా తీసుకుంటే మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా. అలా ఆనందంగా మనం ఏదైతే స్వీకరిస్తామో మన ఆరోగ్యం కూడా తద్వారా చాలా చాలా బాగుంటుంది.